ఈ వాక్యాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నీ పాదాలకు వందనములు స్తోత్రములైనా ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క మాటలు మేము నేర్చుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. వింటున్న నీ పిల్లలకు విని గ్రహించే మనసును ఇవ్వమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి ప్రతిమాలుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే అనగా ఈస్టర్ పండుగ క్రైస్తవులందరూ జరుపుకొని ఉన్నారు కనుక దీనికి సంబంధించిన ఒక మంచి దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మనం వాక్యాన్ని నేర్చుకుందాం. మరణం అందరికీ తథ్యం, పునరుద్ధానం ఎవరికి సాధ్యం. మరలా చెబుతున్నాను, మరణం అందరికీ తథ్యం. తథ్యము అంటే ఖచ్చితంగా వస్తుంది. మరణం అందరికీ తథ్యం, పునరుద్ధానం ఎవరికి సాధ్యం. ఈరోజు క్రైస్తవులందరూ ఎలా ఉన్నారంటే ప్రియులారా, భక్తులుగా ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ దాని యొక్క శక్తిని ఆచరించని వారు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. భక్తులము అనుకుంటున్నారు, భక్తులుగా నటిస్తున్నారు, కానీ భక్తిలోని శక్తిని రోజు క్రైస్తవులు ఆచరించకుండా ఉన్నారు. అందరూ వాక్యాన్ని వింటున్నారు, కానీ విని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. విన్న వాక్య ప్రకారం వారి జీవితాలలో నడుచుకోవలసిన క్రైస్తవులు ఈరోజు వాక్యాన్ని వినడానికి మాత్రమే పరిమితమై వాక్యం ఏం చెబుతుందో వాటి ప్రకారం బ్రతకకుండా ఈరోజు క్రైస్తవులు మారిపోయారు. అందరూ నామకార్థంగానే బ్రతుకుతున్నారు, దేవునిలో ఉన్నామన్నట్టుగా ఉన్నారు, కానీ దేవునికి దూరంగా మనుషులు ఉన్నారు. ఈరోజు మరణం గురించి మనం ఆలోచించగలిగితే పిల్లల, మరణం అందరికీ తథ్యం ఉన్నాం. ఎవరికి మరణం ఎవరికి తథ్యం అంటే, భూమి మీద మనుషులుగా ఎంతమంది అయితే పుట్టారో, అంటే మనుషులుగా తల్లి గర్భం ద్వారా ఈ భూమికి ఎంతమంది అయితే వచ్చారో, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఏమండి, ముసలివారైనా వృద్ధులైనా యవ్వనులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారికి మరణం అన్నది వస్తుంది. అందరికి వస్తుంది కదా. ప్రతి మనిషి లోకంలో మరణించాలి. లేదండి నేను గొప్ప వ్యక్తిని, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు పేరు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నేను ఆజానుభావుని, నాకు ఉన్న బలాన్ని బట్టి నాకు మరణం రాదు అని ఎవరైనా అంటారండి? అంటారా? సరే, ఎవరైనా అంటారా? ఎవ్వరు అనలేరు. నువ్వు ఎవరివైనా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, లేకపోతే ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా, లేకపోతే నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు గొప్పవాడివైనా పేదవాడివైనా ధనికుడవైనా దరిద్రుడవైనా ఉన్నవాడివైనా లేనివాడివైనా
నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, నువ్వు రాజకీయ నాయకుడవైనా, శాస్త్రవేత్తవైనా, లేకపోతే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడివైన, మంత్రివైనా, ప్రధానమంత్రివైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఎవడైనా ఏదో ఒక రోజు ఈ లోకంలో మరణించాల్సిందే. అంతే కదా? మరణం తథ్యం. మరణం ఖచ్చితంగా వస్తుంది ప్రతి మనిషికి. లేదంటే నాకు చావు లేదు, నేను బ్రతికే ఉంటాను, ఇలా ఎంత కాలమైనా వాళ్ళు ఎవరు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఏమండి, దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్లో చెప్పాడు. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం, ఎందరికి తెలిసిన మాట, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం. మరణము చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు. ప్రభువా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా చదవనయ్యా. మరణమును చూడక, మరణమును చూడకుండా బ్రతుకు నరుడేవాడు. బ్రతుకు నరుడేవాడు ఎవడు? ఎవడివైనా నువ్వు నరుడివే, నీకు ఖచ్చితంగా మరణం వస్తుంది అన్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు భూమి మీద? ఎవ్వరు లేరండి. నువ్వు ఎవరైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా, ఏదో ఒక రోజు ఈ లోకంలో కన్ను మూయాల్సిందే. చావు నిన్ను కబలించాల్సిందే. మృత్యు నిన్ను పట్టుకుంటుంది. నువ్వెంత పెద్ద వ్యక్తివైనా, నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, శాస్త్రవేత్తవైనా, ధనవంతుడువైనా, పేదవాడివైనా, నిన్ను మరణం ఏదో ఒక రోజు పలకరిస్తుంది. మరణం అన్నది కబలిస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అన్నాడు దేవుడు. మరణం ఏ సమయంలోనైనా నీకు రావచ్చు. అంటే భూమి మీద ఉన్న మనుషులమైన మనకు మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరణం తథ్యం. ఎవరికైనా పిల్లలు, ఎంత గొప్ప వారికైనా, ఎంత ధనవంతులకైనా, ఏ కులానికి చెందిన వారికైనా, ఏ మతానికి చెందిన వారికైనా, ఏ రాజ్యానికి చెందిన వారికైనా మరణము వస్తుంది. ఈ లోకంలో చాలా మంది మరణాన్ని తప్పించుకోవాలని ఆలోచన చేశారు. పిల్లలు జాగ్రత్తగా వినండి. మరణం నుండి తప్పించుకోవాలి, చావును జయించాలనుకున్నారు ఈ లోకంలో. కానీ వారి వల్ల కాలేదు. ఏమండి? వారి వల్ల కాలేదు. ఇంకా చావును జయించకపోకపోయినా ఎక్కువ కాలమైన ఈ లోకంలో బ్రతకాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ కాలం. ఒక వ్యక్తి మీ అందరికి తెలుసు. అతను ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితుడు, తెలిసిన వ్యక్తి. ఒక 20 ఏళ్ళ సంవత్సరాల క్రితం, 20 ఏళ్ల క్రితం అతడు చనిపోయాడు. అతను ఎవరంటే మరి ఒక డాన్స్ మాస్టర్ మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి. అతను ఎలాగైనా సరే, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు, నాకున్న ఆస్తినంతా ఖర్చు పెట్టైనా 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడండి. ఎంతమ్మా? 150 ఏళ్ళు బ్రతకాలనుకున్నాడు. తన అవయవాలు మార్పించుకోనైనా సరే, వేరే వారి అవయవాలు కొనుక్కోనైనా, ఎప్పుడు తన వెంట డాక్టర్లు ఉండేవాళ్ళు. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే అతనికి వైద్యం చేయడానికి. అంత డబ్బున్న వ్యక్తి, పేరు సంపాదించుకున్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఒకరోజు 100 సంవత్సరాలు నిండక ముందే అతను కన్నుమూసాడు, చనిపోయాడు. అంటే డబ్బుందని, ధనముందని, ఆస్తి ఉందని, పేరుందని ఎక్కువ కాలం బ్రతకాలనుకున్నాడు. 150 సంవత్సరాలుగా బ్రతకాలనుకున్నాడు. కానీ తిప్పు కొడితే 50-60 లోపే తను చచ్చిపోయాడు, బ్రతకలేకపోయాడు. పిల్లలు, అందుకే దేవుడు చెప్పాడు, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. పిల్లలు,
అందుకే మరొక భక్తుడు చెబుతున్నాడు ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే నడుచుకోండి ప్రియులారా. భక్తుడు ఏమండి, ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు అన్నాడు. ఎవరు? యాకోబు గారు రాస్తూ ప్రియులారా, ఈ మానవ జీవితం కోసం మీరు కొంతసేపు కనబడతారు, అంతలోనే మాయమవుతారు. ఏమండి, పొయ్యి మీద స్త్రీలు అన్నం చేసేటప్పుడు గిన్నె లేకపోతే డెగిసలో అన్నం వండుతుంటారు కదా, దాని మీద ఒక మూత పెట్టింటారు. ఆ మూత తీసినప్పుడు అందులో నుంచి ఏమొస్తుంది? ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చి ఎంతసేపు కనబడుతుంది? కొద్దిసేపు అలా కనబడుతుంది, వెంటనే మాయమైపోతుంది. అంటే ఇది బాగా తెలుసు స్త్రీలకు. ఇది ఆవిరి అలా కనబడుతుంది, వెంటనే మాయమైపోతుంది. కాబట్టి భక్తుడు కూడా మానవుల కోసం ఏం చెప్తున్నాడంటే మీరు ఇంతలో కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారు. మీరు దేనికోసం ఈ లోకంలో ప్రాకులాడుతున్నారు? సంపాదన కోసమా, డబ్బు కోసమా, పేరు కోసమా, లేకపోతే మేడలు కట్టుకోవాలన్నా, ఏదో సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు కదా? కాదు కాదయ్యా, మీకు మరణం ఖచ్చితంగా వస్తుంది, జాగ్రత్తగా బ్రతకండి అంటున్నాడు. మరణం తథ్యం అని చెబుతున్నాడు భక్తుడు. ఏమండి, బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏం చెప్పారంటే మరణం కోసమే చెప్పారు. అందరూ బైబిల్లో ఉన్న భక్తులందరూ మరణం కోసమే చెప్పారు, మరణం కోసమే మాట్లాడారు. మరణం వస్తుంది, మరణం వస్తుంది, చావు వస్తుందని దావీదు గారు కూడా అదే చెప్పారు. ఏమండి, మరి బైబిల్లో ఉన్న ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరూ అదే చెప్పారు. ఖచ్చితంగా మరణం అన్నది భూమి మీద ఉన్న మనుషులకి తథ్యం వస్తుంది. ఎవరికైనా ఒక మైకిల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు, కానీ చచ్చిపోయాడు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా 100 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు భూమి మీద. 100 సంవత్సరాలు. ఎవరతను అంటే ఒక సినిమా యాక్టర్, పాత వాళ్ళకైతే బాగా తెలుసు, అక్కినేని నాగేశ్వరరావు అనే వ్యక్తి. నేను ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాను అని ఒక సార్ చెప్పాడు. బ్రతుకుతానన్నాడు, కానీ చివరికి ఏమైపోయింది? మధ్యలోనే అతను కూడా చచ్చిపోయాడు. ఎంతో డబ్బు ఉంది, ఎంతో ఆస్తి, కోట్ల ఆస్తి, లెక్కలేనంత డబ్బు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ అయినా ఏమైంది? చచ్చిపోయాడు. క్యాన్సర్ వచ్చి అతను 91 సంవత్సరానికి బ్రతికి అతను కూడా చచ్చిపోయాడు. ఇలా ఎంతో మంది మన చరిత్రలో కాలంలో చూసుకుంటూ పోతే కాలాన్ని జయించిన వాళ్ళు ఎవరి లోకంలో అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కాలగర్భంలో మట్టిలో మట్టిగా కలిసిపోయారు. గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాతి సంపాదించిన కోటీశ్వరులు, రాజ్యాలను జయించిన వారు కూడా ఈ కాలగర్భంలోనే కలిసిపోయారు. మనిషికి మరణం అన్నది తథ్యం, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎవరైనా ఎక్కడున్నా, నువ్వు ఏ ప్రాంతం వాడవే, నిన్ను మాత్రం మరణం ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టుకుంటుంది. అంటే బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏం చెప్పారు అంటే పిల్లరా, మరణం మనిషికి వస్తుంది, మరణం మనిషిని పట్టుకుంటుంది అని చెప్పారు భక్తులందరూ. కానీ బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం, జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఏం చెప్పాడంటే, అది చెప్పడం కంటే చదవడమే మంచిది. ఒకసారి చూడండి ఏం చెప్పాడంటే ప్రియులారా,
మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు జాగ్రత్తగా చదవండి. అబ్రహాం మొదలుకొని ఆదాం మొదలుకొని భక్తులందరూ మరణం కోసమే చెప్పారు, చచ్చిపోతామని చెప్పారు, మరణం వస్తుందని చెప్పారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఏమండి ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమన్నాడు. ప్రియులారా, ఎవరికి మాట చెప్తున్నది? ఎవరి మాట చెప్తున్నది? యేసుక్రీస్తు ప్రపంచానికి చెబుతున్న మాట. బైబిల్లో ఉన్న భక్తులందరూ మరణం వస్తుంది, చనిపోతాం, నా మరణం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగారు, ప్రార్థన చేశారు, సమాజానికి చెప్పారు. కానీ ఈ ప్రపంచానికి ఒకే ఒక వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు శకపురుషుడుగా ఆయన భూమి మీదకి వచ్చిన కాలంలోనే చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? మళ్ళా చదువుతాం చూడండి. ఏం చెప్పాడు? 21 వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున నేను లేస్తాను అని చెప్పాడు. నేను మరలా బ్రతుకుతానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి భూమి మీదికి మనుషులందరూ రక్షించడానికి ఆయన 2026 సంవత్సరాల క్రితం కన్యక గర్భమంది ఈ లోకంలో పుట్టాడు. మనిషిగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. పాపపు శరీర ఆకారంతో వచ్చి పాపం లేకుండా బ్రతికాడు. నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా బ్రతికి పాపం లేకుండా బ్రతికి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు రక్షణను అనుగ్రహించి మరలా బ్రతికి సజీవుడుగా ఆయన లేచాడు. అది చెప్పాడు చూడండి. నీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నేను మరలా బ్రతుకుతాను, మరలా లేస్తాను ఎవరైనా చెప్పని సమాజంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఎవరు చెప్పలేదు ప్రియులారా. ఒకే ఒక్కడు చెప్పడు, ఆయనే నువ్వు నమ్మిన దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. తిరిగి మరలా బ్రతికాడు. మూడవ రోజున మరణం అందరికి సాధ్యమైంది, కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యమైంది? ఎవరికి సాధ్యమైంది? అయ్యా, ఎవరికి సాధ్యమైంది? యేసుక్రీస్తు వారికి మాత్రమే పునరుత్థానం సాధ్యం. యేసుక్రీస్తు వారికి మాత్రమేనా? ఆయన బ్రతికాడు, మూడవ దినమున సజీవుడుగా లేచాడు, శకపురుషుడుగా లేచాడు. ఈ ప్రపంచానికి శకపురుషుడయ్యాడు. కాలాన్ని లెక్కించడానికి ఆయనే మాదిరైపోయాడు. ఈరోజు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ప్రపంచమంతా డేట్ వేసుకొని, తేదీ వేసుకొని కాలాన్ని లెక్కిస్తున్నారంటే కారణం ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారు పుట్టాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయనను బట్టి కాలాన్ని లెక్కిస్తున్నారు. కాలానికి మధ్యవర్తి అయిన అంత గొప్ప వ్యక్తిని నమ్ముకున్న మనం ఈరోజు ఎలా బ్రతుకుతున్నామండి? క్రైస్తవులుగా ఎలా బ్రతుకుతున్నాం అండి? మందిరానికి రాలేకపోయారు చాలా మంది. ఒక దైవజనుడు వచ్చాడు, వాక్యం ఏం చెబుతాడని కనీసం వినడానికి రాలేని అండి క్రైస్తవులకు ఈరోజు ఎంత దౌర్భాగ్యులుగా మారిపోయారండి. అంటే దేవుని వాక్యం అంటే అంత చులకనైపోయిందా? దేవుడు అంటే భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు అనుకున్నారు. దేవుడు అంటే మనం ప్రార్థన చేస్తే అన్ని ఇస్తాలే అనుకున్నారు. దేవుడు అంటే ఏమనుకోవట్లేదు, మేము ఆదివారం మాత్రం వెళ్ళొస్తే చాలు,
ఆరాధనకి వెళ్ళొస్తే చాలు, కానుక ఇస్తే చాలు దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు అని అనుకుంటున్నారు క్రైస్తవులు. ఏమండి, మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుక ఇచ్చినా, ఎంత భక్తులుగా ఆదివారం మాత్రమే ఉన్నా, ఎంత పాటలు పాడినా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వాక్యము వినకపోతే, ఒక మాట చూడండి, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మహాజ్ఞాన సంగతి దేవుడు బైబిల్లో రాయించాడు. అది ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా, జాగ్రత్తగా ఏం చెబుతున్నాడు దేవుడు? భక్తుడు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన హేయం. హేయము అన్నాడు దేవుడు. నువ్వు వాక్యం వినకుండా, ధర్మశాస్త్రం ఇక్కడ చెప్పబడుతుంటే, దేవుని మహాజ్ఞాన సంగతులు చెప్పబడుతుంటే, నువ్వు మందిరానికి రాలేక, వాక్యం వినకుండా, వాక్య ప్రకారం బ్రతకడానికి నువ్వు రాకుండా, నీ ఆదివారం వచ్చి నువ్వు ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాడంటే దేవుడు నీ మాటలు వింటాడనుకుంటున్నావా? హేయము అన్నాడు. హేయం అంటే నాకు అవసరం లేదంటున్నాడు, నాకు ఇష్టం లేదంటున్నాడు. చూడండి దేవుడు. ముఖ్యంగా క్రైస్తవులైన మనం ఎక్కువ వాక్యం వినాలి. వాక్యం అంటే ఏంటో తెలుసా? వాక్యం అంటే ఏంటి? వాక్యం ఉన్న శక్తి ఏంటి? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అన్నాడు దేవుడు. నీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినది ఏంటంటే తెలుసా? ఈ వాక్యమే ప్రియులారా. ఈ వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద వాక్యం, నా వాక్యమే దేవుడే. యేసుక్రీస్తు అంటే వాక్యమే ప్రియులారా. అంటే యేసుక్రీస్తు చెప్పే మాటలనే వినడానికి రాలేకపోతున్నారంటే ఎంతటి దౌర్భాగ్యం ఈ రోజు సమాజం మారిపోయింది. చూడండి, అందుకే అన్నాడు పౌలు గారు, అందరూ తమ సొంత పనులనే చూసుకుంటారు. సొంత పనులే ఏంటి? సొంత పనులు వంట చేసుకోవడం సొంత పని, తర్వాత అన్నం తినడం సొంత పని, తర్వాత పొలానికి వెళ్ళి రావడం సొంత పని, తర్వాత ఏదైనా నువ్వు చేసే దేవుని దగ్గరికి రాకుండా నువ్వు చేసుకునే ప్రతి పని నీ సొంత పని. కాబట్టి పిల్లరా, ఏమిటి? దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కొంచెం కాలమైన తర్వాత ప్రియులరా, సమాజం ఎలా మారిపోతుందో తెలుసా? నువ్వు వినాలన్నా వినడానికి వాక్యం దొరకని కాలం రాబోతుంది. నిజమండి, నీకు వాక్యం వినాలనుకున్నా వినిపించడానికి సేవకులు రాని కరువైపోయే కాలం రాబోతుంది మన మధ్యలోనికి. కాబట్టి సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే, నీ ఊపిరి ఉండగానే దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతకాలి. కాబట్టి మరణం ఎప్పుడైనా మనకి రావచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు మనం. నువ్వు ఈరోజు మందిరానికి వచ్చావు, ఇంటికి వెళ్ళేంత వరకు నీకు గ్యారెంటీ లేదు ప్రియులారా. ఇక్కడే చనిపోవచ్చు, మందిరంలోనే చనిపోవచ్చు. నేను ఊరికి వెళ్తానన్న గ్యారెంటీ, నేను ఇలాగైనా చనిపోవచ్చు, ఇక్కడే చనిపోవచ్చు, లేదా బయటికి వెళ్ళిన తర్వాత చనిపోవచ్చు, లేదా పోతా పోతైనా చచ్చిపోవచ్చు. మరణం ఏ క్షణంలోనైనా మనిషిని పట్టుకుంటుంది. మరణం వచ్చే లోపు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కోసం పని చేసిన వాడిగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీ జీవితాన్ని దిద్దుకున్న వాడిగా, దేవుని కోసం సిద్ధపడిన వ్యక్తిగా ఈ భూమి మీద ఉండాలి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు అండి? బుద్ధి లేని కన్యకలుగా మనం ఈ లోకంలో జీవించకూడదు ప్రియులారా. వెళ్ళొచ్చులే, మరలా రేపు వెళ్ళొచ్చులే, సమయం ఉందిలే, ఇంకా నాకు మారమనసు పొందడానికి చాలా సమయం ఉంది, నేను ఇంకా ఎవరు నాకు ఇప్పుడే బాప్తిస్మం పొందాలా, ఇప్పుడే మందిరానికి వెళ్ళాలా, ఇప్పుడే మారమనసు పొందాలా, వయసు అయిపోయిన తర్వాత నేను బాప్తిస్మం పొందుతాను, మందిరానికి వెళ్తాను, బలలు చేయవేస్తాను, ప్రార్థన చేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త.
దేవుడు నీ కాలాన్ని ముగిస్తే నువ్వేం చేస్తావు? దేవుడు మరణాన్ని నీకు పంపిస్తే నువ్వేం చేస్తావు? దేవుడికి ఏం సంబంధాలు చెప్తావు? ఏమీ చెప్పలేదు ప్రియులారా. నిన్ను పుట్టించిన దేవుడు ఏ రోజైనా నిన్ను ఆహ్వానించవచ్చు మరణం ద్వారా ఈ లోకానికి. కాబట్టి మరణం రాకముందే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి భయపడాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం కార్యాలు చేయాలి, దేవుని యొక్క మాటలు వినాలి. కాబట్టి ఏమిటి, లేదంటే మరణం వస్తే నువ్వు మారకపోతే భయంకరమైన నిత్యాగ్ని దండనకు మనము జారిపోతాం. మరణం అందరికీ తథ్యం అని ఇంతవరకు చూసాం కదా. మరణం ఎవరికి? అందరికీ. ఎవరికైనా, నువ్వెవరివైనా, నువ్వు గొప్పవాడివైనా, పేదవాడివైనా, ధనికుడమైనా, దరిద్రుడమైనా, ఆస్తున్నవాడివైనా, బంగారున్న వ్యక్తివైనా, మేడలున్న వ్యక్తివైనా, రాజువైనా, ప్రధానివైనా, శాస్త్రవేత్తవైనా, డాక్టర్వైనా, యాక్టర్వైనా, మరణం నీకు ఏదో రోజు ఖచ్చితంగా వస్తుంది. నిన్ను పట్టుకుంటుంది మరణం. మరణాన్ని ఎవరు ఆపలేరు. మరణం వస్తుంది. మరణం వచ్చేటప్పుడు దేవుని కోసం సిద్ధపడి నీతిమంతుడిగా బ్రతకాలి. మరణం అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యం? యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యం అంటే పిల్లరా, ఎవరెవరు పునరుత్థానం అవుతారు? అందరూ అవుతారా? ఎందరు అవుతారు అయ్యా? పునరుత్థానంలో ఎవరెవరు అవుతారు చెప్పరా? మీకు సారు వాక్యం ఎన్నోసార్లు సంవత్సరాలు చెప్తున్నాడు, ప్రార్థిస్తారు, సేవకులు వస్తుంటారు, పాస్టర్ ఉన్నాడు. పునరుత్థానంలో ఎవరెవరు లేస్తారు తెలిసేమైనా? చూద్దాం, చూడండి బైబిల్. అపోస్తుల కార్యం జాగ్రత్తగా చూడండి. అపోస్తులకు ఒక మంచి విలువైన మాటలు ఇప్పుడు చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14, 15 వచనాన్ని చదవండి జాగ్రత్తగా. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును. అయ్యా మత్తయి సువార్త కాదు, సారీ, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం, సారీ, అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14, 15 వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14, 15 వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పునరుద్ధానం ఎవరికి జరుగుతుంది అని చెప్పాను నేను. అడిగాను మిమ్మల్ని, అయ్యా ఏమడిగాను? పునరుద్ధానము ఎవరెవరికి జరుగుతుంది అని అడిగానా? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడా? తిరిగి లేచాడా? మనం నిన్ననే పండుగ చేసుకున్నాం కదా, ఈస్టర్. ఏం సార్, ఈస్టర్ పండుగ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎవరు అవుతారు అని అంటే మనం అనుకున్నాము నీతిమంతులే పునరుద్ధానులు అవుతారు అని అనుకున్నాం. అని దేవుడు ఏం చెప్తాను ఇక్కడ చూడండి, మళ్ళా చదువుకోండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమును పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చూడండి పౌలు గారు ఏం చెప్పారు ఇక్కడ? ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథాలు ఏం చెప్పాయట? పునరుద్ధానం అనేది నీతిమంతులకు అనీతిమంతులకు
జరుగుతాయని చెప్పాడు, నేను కూడా దీన్ని నమ్మి చెబుతున్నాను అంటున్నాడు ప్రియులారా. అంటే పునరుద్ధానం అనేది ఎవరెవరికి జరుగుతుంది? ఎవరెవరికి? నీతిమంతులకు జరుగుతుంది, అనీతిమంతులకి జరుగుతుంది, పరిశుద్ధులకు జరుగుతుంది, అపరిశుద్ధులకు జరుగుతుంది. జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి, అపార్థం చేసుకోవద్దండి. ఇక్కడ పునరుద్ధానం అంటే ఏంటంటే మరలా తిరిగి బ్రతకడం. ఏం సార్? పునరుద్ధానం అంటే మరలా తిరిగి బ్రతకడం. ఎప్పుడు? యేసుక్రీస్తు వాడు 3వ రోజే తిరిగి బ్రతికాడు. మరి వీళ్ళందరూ నీతిమంతులు అనీతిమంతులు ఎప్పుడు బ్రతుకుతారు? ఎప్పుడు బ్రతుకుతారంటే ప్రియులారా, ఏమిటి? నీతిమంతులు అనీతిమంతులు, పరిశుద్ధులు పాపులు, మంచివారు చెడ్డవారికి అందరికీ పునరుద్ధానం అనేది జరుగుతుంది అని వాక్యం చెప్పింది. జరుగుతుందా సార్? జరుగుతుందా? జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ లోకానికి వస్తారు. చూడు, రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు. ఇది అప్పుడు జరుగుతుంది ప్రియులారా. అప్పుడు అందరూ లేస్తారు. దానికోసం చెప్తున్నాడు, మంచివారు లేస్తారు, చెడ్డవారు లేస్తారు. పునరుద్ధానం అంటే తిరిగి లేయడం, మరలా బ్రతకడం. ఓకేనా? పునరుద్ధానం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరెవరు కలుగుతుందంటే అందరికీ, పాపులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు, అనీతిమంతులకు, మంచి వారికి, చెడ్డవారికి. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే జీవ పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఏంటి? జీవ పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. అది ఎవరికి జరుగుతుంది అనేది ముఖ్యం. ఏంటి? పునరుద్ధానంలో అందరూ లేస్తారు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. మంచివారు చెడ్డవారు అందరూ తమ తమ వరుసలో బ్రతికింపబడతారు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త మనందరికి తెలిసిన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. వారు అయ్యా, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి అన్నాడు. చూడండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలం ఏది? ఏంటి? ఒక కాలం వస్తుంది. ఏ కాలం అది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చే కాలం చెప్తున్నాడు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఏమండి? సమాధుల్లో ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మరణం అందరికి తథ్యం కదా. మంచి వారు చచ్చిపోయారు, చెడ్డవారు చచ్చిపోయారు, పాపులు చచ్చిపోయారు, పరిశుద్ధులు చచ్చిపోయారు, నీతిమంతులు చనిపోయారు, అనీతిమంతులు చనిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, పెద్దలు చచ్చిపోయారు, యవ్వనులు చచ్చిపోయారు, ముసలి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు మినిమం అందరూ చచ్చిపోయారు. ఏదో ఒకరు ఇద్దరు తప్ప బైబిల్లో చెప్పిన వాళ్ళు. అంతే కదా? అంటే భూమి పుట్టినది మొదలుకొని, ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది అయితే భూమి మీద పుట్టారో వాళ్ళందరూ ఎప్పుడు లేస్తారు? ఆయన శబ్దము వినగానే అందరూ లేస్తారు. అదే అక్కడ చెప్పాడు. ఎక్కడ? అపోస్తల కార్యంలో. నీతిమంతులు అనీతిమంతులు పునరుద్ధానులవుదురు అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీతిమంతులు అనీతిమంతులు పరిశుద్ధులు పాపులు అందరూ ఏం చేస్తారంటే వారి వారి సమాధులలో నుండి లేస్తారు అన్నాడు. చూడండి, ఇది జరగబోతుంది. యేసుక్రీస్తు వారు చదవండి. దీనికి ఆశ్చర్యపడబడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఇక్కడ చెప్పాడు చూడండి ప్రియులారా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు వెళ్తారు. మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి వెళ్తారు. తర్వాత
కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణ తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు అన్నాడు. చూడండి ప్రియులారా, మరణం అందరికీ తథ్యం, కానీ పునరుద్ధానం ఎవరికి సాధ్యం? జీవ పునరుద్ధానం అంటే ఎవడైతే మేలు చేస్తారో భూమి మీద బ్రతుకున్నప్పుడు, ఎవడైతే మేలు చేస్తారో. మేలంటే ఏంటి? మేలంటే ఏంటంటే ప్రియులారా, నువ్వు బ్రతికున్నప్పుడు నువ్వు దేవుని కోసం భక్తి కలిగి బ్రతకడమే మేలు చేయడం. దేవుని యందు భయభక్తులు కలిగి నీకున్న దాంట్లో సేవ కోసం దేవుని కోసం ఇవ్వడమే నువ్వు మేలు చేయడం. సువార్త కోసం నీకున్న కష్టాన్ని దేవుని కోసం ఇవ్వడమే నువ్వు మేలు చేయడం. సువార్త పై నువ్వు వెళ్ళి ఇతర గ్రామాలకు వెళ్ళి చెప్పడమే అనేకులైన వారికి నువ్వు మేలు చేయడం. మేలు చేయడం అంటే ఏంటి? వాక్యం తెలియని వారికి వెళ్ళి వాక్యం వెళ్ళి ప్రకటించడమే మేలు చేయడం. మేలు చేసిన వారే జీవపు పునరుద్ధానానికి లేస్తారని చూడండి. పునరుద్ధానంలో లేసేదెవరు? మేలు చేసిన వారు అన్నాడు. మీరు మేలు చేశారా? మీ సంఘం మేలు చేసిందా? పోనీ నువ్వు మేలు చేసావా? మేలు చేయదా? అయితే ఇక్కడి నుంచైనా మేలు చేయడానికి పూనుకోండి. మేలు చేయండి. మేలంటే ఈ లోకంలో ఉన్న మేలు కాదు, దేవునిలో మీ పొందనైన నీ కష్టం చేత, నీ డబ్బు చేత, నీ పని చేత దేవుని పనికి సహాయపడడమే మేలు చేయడం. అగ్నిలో లాగినట్టు కొందరినైనా ఎంతో మంది వాక్యం తెలియకుండా దేవుడు తనకుండా చచ్చిపోతూ నరకానికి జారిపోతున్నారు. అలాంటి వారిని కొందరినైనా నీ కష్టంతో, నీ డబ్బుతో దేవుని పనికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళకు మేలు చేయడమే ప్రియులారా. ఏమిటి చేశారా? చేయలేదు కదా ఇంతవరకు. ఇక్కడ నుంచి అయినా చేద్దాం ప్రియులారా. సువార్త ప్రకటించండి, దేవుని యొక్క పని చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన యందు నీతిమంతులుగా బ్రతకండి, పాపం చేయకుండా బ్రతకండి. మీకున్న కష్టాన్ని దేవుని సేవ కోసం ఇవ్వండి. మీరు మేలు చేసిన వారు అవుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి వెళ్తారు. జీవ పునరుద్ధానం అంటే నువ్వు నిత్యము జీవించడం ఇంకేం లేదు. యుగ యుగాలు యుగ యుగాలు దేవునితో నిత్యము దేవుడుండే మహాలోకంలో ఉంటావు. అది జీవ పునరుద్ధానం అంటే ప్రియులారా. మేలు చేస్తే నువ్వు జీవ పునరుద్ధానానికి వెళ్తావు, కీడు చేస్తే భయంకరమైన తీర్పు పునరుద్ధానం. అది ఏంటి? నరకం. అక్కడ అగ్ని అనదు, పురుగుని ఆత్మ ఎప్పటికీ చచ్చిపోతుంది. ఆలోచించండి, మరణం అందరికీ వస్తుంది, కానీ పునరుద్ధానం ఎవరికి? జీవ పునరుద్ధానం ఎవరికంటే మేలు చేసిన వారికి. కొన్ని రెఫరెన్స్లు చూపించింది కదా, వాక్యాన్ని ముగిస్తాను. తొందరగా చూడండి. ఎవరికి పునరుద్ధానం అనంటే మరి కొన్ని మాటలు చూద్దాం. చూడండి పిల్లల, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-23 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23 వచనాన్ని చదువుతాం. చూడండి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఎవరంటే బ్రతికింపబడతారు? ఎవరు? ప్రథమ ఫలముగా క్రీస్తు బ్రతికింపబడ్డారు. మృతుల పునరుద్ధానుడయ్యాడు. కానీ నువ్వు కూడా బ్రతికింపబడతావు ఎప్పుడంటే నువ్వు ఆయన వాడిగా మారినప్పుడు. నడుచుకోండి పిల్లల, మన చదువుకున్న వాటి 23 వచనం. ప్రతి వాడును తన తన వరుసలను బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారంటే మనమే, విశ్వాసులము, భక్తులము, క్రైస్తవులము ఈరోజు బ్రతుకుతున్న మనమే ఆయన వారం. కాబట్టి నువ్వు ఆయన నందు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేస్తారు అని చెప్పాడు పిల్లలు. క్రీస్తునందు నువ్వు మృతుడు కావాలి. అవసరమైతే దేవుని కోసం నీ ప్రాణాన్నైనా ఇచ్చేంత భక్తుడుగా ఈ లోకంలో మారిపోవాలి. లేకపోతే పిల్లల భయంకరమైన నిత్యాగ్ని దండనకు మనము జారిపోతాం. మరణం
అందరికీ వస్తుంది, కానీ పునరుత్థానం అందరికీ, జీవ పునరుత్థానం అందరికీ రాదు. కొందరికి మేలు చేసిన వారికి, క్రీస్తునందు మృతులైన వారికి, క్రీస్తునందున్న వారికి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే చూడండి, మరొక ఒక మాట చూద్దాం చూడండి. అదే అపోస్తల కార్యము 4వ అధ్యాయం 33వ వచనం చదువు చూడండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. చాలు. ఎవరు? అపోస్తలులందరూ ఆయన పునరుత్థానమును గురించి బలముగా సాక్ష్యం ఇచ్చారు. మరి ఈరోజు మనం సాక్ష్యం ఇస్తున్నామా? దేవుడు తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడని పండగ చేసుకుంటున్నాం, కానీ ఆయన సాక్ష్యం మనం సాక్షులుగా ఉన్నామా? ఆలోచించండి. చివరిగా మరొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పు 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగజేయవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటుని అంటున్నాడు. పిల్లల ప్రార్థన ఏమంటున్నాడు? ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధారం కలగాలంటే నేనేం చేయాలంటే, ఇదిగో ఆయన శ్రమలలో నేను పాలివాడనైతాను అంటున్నాడు పౌలుగా. అంటే మృతుల పునరుద్ధానం, జీవ పునరుద్ధానం ఎవరికి జరుగుతుంది అంటే, ఇదిగో దేవుని శ్రమలలో ఎవరైతే పాలివారవుతారో వాళ్ళకు మాత్రమే జీవ పునరుద్ధానం కలుగుతుంది అని పౌలు కూడా చెప్పాడు. కాబట్టి మరణం అందరికి వస్తుంది, పుట్టాం కాబట్టి. కానీ చచ్చిన ప్రతి ఒక్కరు జీవ పునరుద్ధానానికి వెళ్ళలేరు. అది మేలు చేసిన వారు, క్రీస్తునందున్న వారు, క్రీస్తునందు మృతులైన వాళ్ళు, దేవుని పని చేసిన వాళ్ళు, దేవుని కోసం మీ కష్టాన్ని, మీకున్న దానిని దేవుని పని కోసం ఇచ్చేవారే. ఇదిగో ఆయన శ్రమలలో, ఆయన సువార్తలో పాలిభాగస్తులైన వారికి మాత్రం ఇది జరుగుతుంది. అప్పుడు ఆయన తీసుకొని రెండవ రాకడలో మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు తన వారిని అందరిని ఆయన వెంట పెట్టుకుని ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి, నిత్య జీవానికి తీసుకెళ్లి తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తున్నప్పుడు మనం యుగ యుగాలు దేవుడుండే మహాలోకంలో నిత్యము సంతోషిస్తూ ఆనందంతో గడిపే అద్భుతమైనటువంటి మహాలోకాన్ని సంపాదించుకున్న. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మరణం అందరికి వస్తుంది, కానీ పునరుత్థానం కొందరికి కలుగుతుంది. అందులో మీరు ఉండాలని కోరుకుంటూ, అందులో మీ సంఘం ఉండాలని, అందులో మీ భక్తులు ఉండాలని, నువ్వు నేను మనందరం ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలంటే భూమి మీద నువ్వు మేలు చేసేవాడుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ మరి ఆలోచించండి. దేవుని యొక్క మాటలు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం పండగ చేయడం ముఖ్యం కాదు పిల్లల. పండగ అంటే దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో పాటించడమే ముఖ్యం. మీరందరూ అలా ఉండాలని కోరుకుంటూ, మీరు, మీ సంఘం, మీ కుటుంబాలు అందరూ దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎత్తబడే సంఘంలో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.